జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించినా సరే, ఈ మనం కంపారిజన్ కరెక్ట్ గా ఉందో లేదో కానీ, మహాభారత యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి విలువిద్యలు ఏ విధంగా అయితే సమయానికి ఉపయోగపడవో, సమయానికి స్ఫురణకు రావు, లేకపోతే ఆ సందర్భానికి అవసరమైనటువంటి అస్త్ర ప్రయోగం చేయలేడు, అది ఆయనకి శాపం అయితే బహుశా ఈయనకి కూడా అదే శాపం ఉంది అనుకుంటా. అంటే ప్రతిపక్షం డెఫినెట్ గా ప్రజల కోసము పాలక పక్షాన్ని నిలదీసి, మేము కూడా అదే అడుగుతున్నాం, శాసనసభకు ఎందుకు రమ్మని అడుగుతున్నాం, వద్దని ఎవరైనా అన్నారా? ఏ ఒక్క నాయకుడు గాని, ఒక శాసనసభ్యుడు గాని, ఒక కార్యకర్త గాని జగన్మోహన్ రెడ్డి నువ్వు శాసనసభకు ఎందుకు వస్తావు అని అడగలేదు, రమ్మనే పిలుస్తారు. అడిగారుగా మీరు. అవును, ప్రతిపక్షము ఉంటేనే పాలక పక్షం తాలూకా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుభవించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సరిదిద్దుకుంటామని రమ్మంటున్నాం. అది రాకుండా అసందర్భం, అంటే సందర్భానికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు తీసుకొని, నేను ఎప్పుడూ చెప్తా, సాధారణంగా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఏదైనా ప్రజలకు సంబంధించి పాలకపక్షం చేస్తున్నటువంటి తప్పులు, నేను మరొకసారి చెప్తున్నాను, ఈ దేశంలో సుదీర్ఘ కాలం ప్రతిపక్షంగా ఉన్నటువంటి చరిత్ర ఏదైనా ఉందనేసి అంటే భారతీయ జనతా పార్టీకి ఉంది, పలు రాష్ట్రాల్లోనూ దేశంలో కూడా. కాబట్టి మాకిద్దరు, ఇవాళ 11 మంది ఉన్నారు వాళ్ళు, మాకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ లో ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు విస్మరించలే. హోదా ఉందా లేదా, మాకు ఇచ్చేయండి అని ఎప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి కూడా మాకు లేదా. సో నేను అందువల్ల చెప్తున్నా, మమ్మల్ని తీసుకోవా బాబు, మీరు మోడల్ గా తీసుకొని శాసనసభకు రండి అని చెప్పి. సరే, 1 నెల రోజుల్లో సాధారణంగా ప్రతిపక్షము తన విధి తను నిర్వహించాలనేసి అంటే దాంట్లో ఆందోళనలు ఒక భాగము. డెఫినెట్ గా ఆ ఆందోళనలు ఏ స్థాయి నుండి చేయాలి, ఆ కింది స్థాయి నుండి చేసుకుంటూ గల్లీ దగ్గర నుండి ప్రారంభించి ఢిల్లీ దగ్గర పూర్తి చేసుకోవాలా. సరే, అది వదిలేస్తే ఈయన మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వం తాలూకా శాంతి భద్రతల సమస్య అని చెప్పి ఢిల్లీలో కూర్చున్నాడు. అంటే ఈయనకేదో ఢిల్లీలో పని ఉండి ఢిల్లీలో నాకు కూర్చోవడానికి వెళ్ళి అక్కడ ధర్నా చేసేస్తామనేసి అంటే అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు నిలదీస్తారు, ప్రభుత్వం ఏ విధంగా దాని గురించి ఆలోచిస్తుంది, మళ్ళీ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయగలుగుతుంది, అంతరహితమైనటువంటి. అదే ఇవాళ కూడా ఈ సందర్భ రహితమైనటువంటి మా రఫీ గారు చెప్పారు. ఏదైతే ఇంతవరకు ఋషి గారు వాస్తవం చెప్తున్నాం, నాబోటి వాళ్ళు మా రఫీ గారు లాంటి మా స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు 1 సంవత్సరంగా ఒక ప్రధానమైన, మేమే ఇబ్బంది పడ్డామని కూడా చెప్పట్లే, అర్థరహితమైనటువంటి ప్రశ్నలు సమాధానం చెప్పడంలో ఇబ్బందులు ఏముంటాయి, అర్థవంతమైనటువంటి వాటి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మేము ఇబ్బంది పడాలి. కానీ ఎప్పుడు సూపర్ సీట్స్ ఏవి, మేమేమో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని ఇవాళ ఒక గాడిని పట్టి పరిపాలన అయితేనేమి, ఇతర అభివృద్ధి అయితేనేమి, 1,00,000 కోట్ల తాలూకా పెట్టుబడులు అయితేనేమి, మరో 2,00,000 కోట్ల హామీలు అయితేనే, ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతుంటే చివరికి వాళ్ళే చేసేవాళ్ళు మీ సూపర్ 6 ఏవి అనేవాళ్ళు. ఇవాళ రేపటి నుండి అది కూడా ఆడడానికి, ఎందుకంటే 6వ ప్రాధాన్యత గురించి మా P4 సంబంధించి మా సోదరులు రఫీ గారు చెప్పారు. 6 కూడా అమల్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఋషి గారు, సరే అమలు చేయటం అనేది మా బాధ్యత, ప్రజలకి అవసరము, మేము చేస్తాము, మాకున్నటువంటి ముఖ్యమంత్రికి అనుభవం ఉంది, మాకున్నటువంటి కమిట్మెంట్ కదా, చేయాల్సిందే కదా, చేస్తాం. అయితే సన్నాయినకులు ఎలా ఉంటాయంటే, ఈ P4 సంబంధించి మీరు డైరెక్ట్ గా డబ్బులు ఇస్తామన్నారు కదా, ఇప్పుడు ఎవరి దగ్గర తెచ్చిస్తామంటున్నారు, వాళ్ళు ఎగ్గొట్టిస్తే మీరు ఇస్తారా? ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నా. వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తున్నా, ఏ సంక్షేమ కార్యక్రమం గాని, ఏ అభివృద్ధి కార్యక్రమం గాని చివరికి డే బై డే మెయింటెనెన్స్ తాలూకు 1 రూపాయి గాని ప్రభుత్వం ఖర్చు చేస్తే అది ప్రజల దగ్గర నుండి వచ్చినటువంటిదే తప్పిస్తే రిజర్వ్ బ్యాంక్ లో ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ప్రజాస్వామ్యంలో మీ పార్టీ ఆఫీసులో ముద్రించడానికి అవకాశం లేదు, పార్టీ ఆఫీసులో కట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ తప్పిస్తే ముద్రించడానికి అవకాశం. పార్టీ ఆఫీసు పక్కనే, ఈ మధ్య మా రఫీ గారు పక్కనే ఉంటారు, నేను శ్రీకాకుళంలో ఉంటుంటాను, అప్పుడప్పుడు వెళ్ళి వస్తాను. నిన్ననే విజయవాడ వెళ్ళి వచ్చాను కానీ నాకు కనబడవు, రఫీ గారికి కనబడతాయి. అక్కడేవో కొన్ని మాకు కొట్లాములు అంటాం, కొట్లాములు అంటే అది కొట్టు గదులని, ఆ కొట్టు గదులు ఏవో అని చెప్పేసి ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ప్రజల దగ్గరికి ఇవాళ పన్నులు పెంచి వసూలు చేస్తే నాబోటి కామన్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. కానీ ఈ P4 వలన అంతిమ లక్ష్యం నెరవేరుతుంది, ఒకటోది. రెండోది, ఎవరైతే సమర్థవంతమైనటువంటి, అంటే
కాస్త సంతుష్టిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారికి సహాయం చేస్తుంటే ఇది సమాజంలో ఒక నూతన వరవడికి నాంది వాచకం. ఉమ్, మీరు ఇందాక అన్నారు ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పేసి మంచి పదం వాడారు ఇంగ్లీష్ లో కూడా. కాబట్టి ఇవాళ ఇలాంటి కొన్ని ఆలోచనలతో ముందుకెళ్తే ఇవాళ నేను ఒకటే చెప్తాను, ఇవాళ రైతులకు ఇస్తున్నటువంటిది కేవలం 6,000 రూపాయలే కేంద్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 14,000 రూపాయలు కలుపుతుంది ఇస్తున్నారు. రైట్. కానీ ఈ 6,000 రూపాయలు అంతకు ముందు చరిత్రలో లేదు కదా. అంటే ఒక నూతన విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక 6,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన. ఇది కొన్ని ఎంతసేపు మేము ఇది సూపర్ నవరత్నాలు అని చెప్పేసి నేను ఇప్పుడు బొరగొట్టుకున్నట్టుగా బొరగొట్టుకోవడం తప్పిస్తే ఏం ఉపయోగం ఉంది? అదొక్కటే కాదు కదా మీరు చెప్పింది, చాలా బాగా చెప్పారు. అంటే పోల్ ప్రామిసెస్ ఎలాగూ ఇవ్వాలి కాబట్టి రేపన్నా ఇవ్వాలి, డెలివరీ చేస్తారు. కానీ ఈ సమగ్రంగా ఒక అభివృద్ధి కోసం ప్రభుత్వం పడుతున్న తపన, దానికోసం చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటారనే అనుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా తిరుపతిరావు గారు, నాగార్జున గారితో మాట్లాడే ముందు. సార్ ఏం చెప్తున్నారు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అర్థం కానిదల్లా ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష అదే అక్కడ